శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ముఖ్యమైన ముచ్చట్లు షానున్నాయి కానీ ముందుగాల నెత్తిగీతలు చూడుర్రి. చెయ్యిపాటి జిల్లా కొత్త పెబ్బలకు సీఎం సారు సూచన. చాలా మంది అంటున్నారు దేవుళ్ళతోని గదేం పొంతన. అక్క తాగినట్టున్నది పక్క ఫుల్లు. పోలీసులను కూడా తిడుతున్నది మళ్ళా పొల్లు. తెలంగాణలో కొత్త పంచాయతీ షురు. అందరి టార్గెట్ పవన్ కళ్యాణే గురు. పక్క ఓటేయాలని ప్రమాణం. సర్పంచ్ అభ్యర్థి దగ్గరుండి చేపిస్తున్నాడు మళ్ళా నిజం. అవునోదినా, మన ఊరు గప్పుడెట్లుండే గిప్పుడెట్లున్నది మొత్తం గుర్తుపట్టకుండా అయింది కదా. ఏడు చూడు కొత్త బిల్డింగ్లే అని అంటారు మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలు. ఇప్పుడు అందరూ షెయ్యి పార్టీని సుతా గట్లనే అంటున్నారు. గప్పుడు ఎట్లుండే షెయ్యి పార్టీ, గిప్పుడు ఎట్లున్నది? అప్పుడు ఏడజుడు ఖాళీ కుర్చీలే, గిప్పుడు ఏడజుడు ఫుల్లు లీడర్లే. షెయ్యి పార్టీని గమ్ము లెక్క ఇంకా గట్టిగా చేయాలనని గాంధీ భవన్లా పెద్ద లీడర్లతోని మీటింగ్ పెట్టిండ్రు. గాంధీ భవన్లా తెలంగాణ కొత్త జిల్లాల పెబ్బలతోని మీటింగ్ నడిచింది. గా మీటింగ్లో ఎవరెవరు పాలు పంచుకున్నారనుకుంటున్నారు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ మేడము, గట్లనే తెలంగాణ షెయ్యి పార్టీ పెద్ద మహేష్ కుమార్ గౌడ్ సారు, అట్లనే మంత్రులు, ఇక ముఖ్యమైన ముఖ్యమంత్రి, గిట్లా అందరూ పాలు పంచుకొని కొత్త పెబ్బలకు కొత్త క్లాసులు చెప్పిండ్రు. మీకు ఇంటి దగ్గర కూర్చున్న మీకు మీనాక్షి గారు తెచ్చిచ్చినందుకు మీకు ఏమన్నా దాని విలువ తక్కువగా అనిపిస్తుందేమో, కానీ మాకు తెలుసు దాని విలువ ఏందో. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది పార్టీకి పెద్ద దిక్కు, కుటుంబ పెద్ద. అందరినీ సమన్వయం చేసుకున్న బాధ్యత. వయసు కాదు ఇది, సమయస్ఫూర్తి కావాలి. చాలామంది యంగర్ జనరేషన్కి డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్స్ వచ్చినాయి. యంగర్ జనరేషన్ కాబట్టి ఎవరి దగ్గరకు పోయినా మీరేం నామోషిగా ఫీల్ కాకండి. ఇవాళ ఓటు అడుక్కోనికే సర్పంచ్ కింద మీరు నిలబడతారంటే గుడిసెకు పోయి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకి దండం పెడుతున్నాం ఒక్కొక్క ఓటు కోసం. ఓ నాయకుడు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి పార్టీకి ఇస్తే కొంచెం మనసు నొచ్చుకుంటే ఇంటికి పోయి కూర్చోండి, మాట్లాడండి, చెప్పుండ్రి. ఒక అవకాశం వచ్చింది మీరు సహకరించమని మాట్లాడుండ్రి. నాకు అధ్యక్షుడు ఇచ్చినప్పుడు ఎంతమంది సీనియర్ నాయకులు ఇళ్ళలోకి వచ్చినా మీరు చూడలేదా? అగ్గో ఇన్నరు కదా, జిల్లా అధ్యక్ష పదవి అంటే ఉత్తమాట కాదు, ఉట్టి పుణ్యానికి రాదు, ఎంతో కష్టపడాలి. గందుకే అందరితోని కలుపుకొని పోవాలి అని చెప్పబట్టి అటెనక జిల్లా కొత్త పెబ్బలకు కొత్త పని అప్పచెప్పిండు. మళ్ళా గదేందో ఈనుండ్రి. వచ్చిన వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, ఇంటికాడ పోయి చీర కట్టుకొని పండుగ చేసుకున్నారు. రానోళ్ళు మనల్ని తిడుతురు. అయ్యా ఏమైంది అయ్యా రేవంత్ రెడ్డికి నాకు చీర ఇస్తే తక్కువ అవుతుండేనా? సారే గా అక్కలకే ఆ చెల్లెళ్ళకే పెడతాడా? చీర పెడితే మేము కూడా సారె పండుగ చేసుకుంటాం కదా, మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆనాడు వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్ను తిడితే ఈనాడు రాని వాళ్ళందరూ మనల్ని తిడుతురు. అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులకు నా సూచన, 1,000,000 మందికి 1,000,000 చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం. గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది మహిళలు ఉన్నారు. 65 లక్షల మందికి 18 ఏళ్ళు పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు చీర రూపంలో సారె పెడుతుంది ఇందిరమ్మ ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మొట్టమొదట ఇక్కడ ఉండే జిల్లా పార్టీ అధ్యక్షులకు నేను ఇస్తున్న టాస్క్, ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు. ఏదైనా ఒక ఆడబిడ్డ చీర రాలేదు అని చెప్తే ఆ అధ్యక్షుడు పనిచేస్తలేడని నేను లెక్క రాసుకుంటా. మీ అధ్యక్షుల కొత్తగా వచ్చిన వాళ్ళకు ఇదే నేను ఇచ్చే జిమ్మెదారి. ఇన్నరు కదా, 1,000,000 మంది మహిళలకు కొట్లాటలు లేకుండా చీరలు వంచాలనంట. గట్లనే అధ్యక్ష పదవి వచ్చింది కదా అని చెప్పి గిట్లా ఎవరు ఎల్లాడొద్దని చెప్పి ముఖ్యమంత్రి సారు ముఖ్యమైన సమాచారం ఇచ్చిండు జిల్లా కొత్త పెబ్బలకు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, మూడో ఆయన అంటాడు. అవునా?
ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. జిల్లా కొత్త పెబ్బలతోని కొత్త మీటింగ్ అయిపోయినాక సీదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పోయిండు. మళ్ళా ఆడ పోయి అభివృద్ధి పనులకు గిట్ల శంకుస్థాపన చేసిండు, కొన్ని అభివృద్ధి పనులు గిట్ల ఓపెనింగ్ చేసిండు. ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? పప్పు కోసం ఉప్పు ముచ్చట చెప్పినట్టు కొబ్బరి చెట్లు అప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి అని ఒక మాట చెప్పిండు. దానికి ఒక్కరెంకొకరు తర్వాయిన పవన్ కళ్యాణ్ సార్ను తిట్టుడు షురూ చేసిండ్రు. సినిమాల మంత్రి అయితే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ సారు సినిమాలే బంద్ పెడతా అంటున్నాడు. అరే పవన్ కళ్యాణ్ సారు ఏదో నోరు జారి ఒక్క మాట అన్నడో లేదో ఇటు కారు పాటోళ్ళు అటు చెయ్యి పాటోళ్ళు మస్తు అరుచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సార్ను. ఇంతకీ మరి పవన్ కళ్యాణ్ సారు ఏమన్నాడో ఎన్నుండ్రీ. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అగో ఇన్నరు కదా గీ ముచ్చటకే చెయ్యి పార్టీ లీడర్లు గీ ఎలా శీతం తిట్టిరు పవన్ కళ్యాణ్ సార్ను. సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే బలుపుతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టవశాతము. మా తెలంగాణలోము దిష్టి కండ్లోళ్ళమ్మా, ఏం మాట్లాడుతున్నావు, ఏం సంగతి? ఇక నువ్వు జల్దిన క్షమాపణ చెప్పాలని చెప్పి మస్తు మంది మస్తు తీర్లాడుచుకుంటున్నారు. అయితే గీ అలా సినిమాల మంత్రి గీ మాట అన్నాడు. ఇప్పుడే దాన్ని మాకు 40,000 కోట్ల బకాయిలు మిగిలిచిపోయిన కేసీఆర్ ఏం మిగిల్చలేదు. తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పులు, 40,000 కోట్ల కాంట్రాక్టర్ల అప్పులు, 9,000 కోట్ల ఉద్యోగుల పిఎఫ్, రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు కూడా మిగిల్చిపోయిండు. ఇవన్నీ తీర్చుకుంటూ లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట, ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ విన్నంగా. మరి మాకు 60 ఏళ్ళు ఎట్లా మేము భరించడం? ఎంత ఇప్పుడు వాళ్ళ దిష్టి కాదు, వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినాం. 60 ఏళ్ళు ఫ్లోరైడ్ నీళ్ళు తాగినాం మేము. ఇన్నరు కదా తెలంగాణ సమాజానికి మొత్తంలో క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో సినిమాలు ఆడనీయం అనబట్టి. గిట్లా సినిమాల మంత్రి కాదులో బస్సుల మంత్రి కూడా బగ్గనే అరుచుకున్నాడు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. నేను
ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత 2 రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్ర ప్రజలను తప్పుపడతలేదు, ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇన్నరు కదా గిట్లున్నది మళ్ళా తెలంగాణ ఆంధ్ర నడుమ కొట్లాట. అయితే మొన్న కొత్త పాలసీ తెచ్చింది కదా సర్కారు. గదేనుల్లా పట్నం లోపల ఉన్న కంపెనీలన్నీ బయటికి పంపే కార్యం. ఓ గది పక్కకు పెట్టేందుకే పవన్ కళ్యాణ్ సార్ మీద మాటల దాడి చేస్తున్నారు అని అనుకుంటున్నారు కొంతమంది జనసేన అభిమానులు. మొదటి విడత నామినేషన్లు అయిపోయినాయో లేవో, రెండో విడత నామినేషన్లు కూడా గప్పుడే ఒడిసే. రేపో మాపో ఓట్లేగా. సర్పంచ్ ఎన్నికల పూట రోజుకో చిత్రం అవుతున్నది. గియ్యాల్టి చిత్రాలు చూడుండ్రి మరి. నాకు నమ్మకం లేదు దొరా అన్నట్టు సర్పంచ్ ఎన్నికల పూట గిలు ఏం చేస్తున్నారో చూడుండ్రి. ఈరోజు సిద్ధాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా సర్పంచ్ ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ తరఫుకి వెళ్ళి అభ్యర్థిగా సభావర్ రాఘవన్ను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎన్నుకోవడం జరిగింది. మేమనగా ఎవరి పేర్లు అనుకో మేమనగా పేర్లు అనుకోండి, మీ పేరు మేమనగా సర్పంచ్కి మేము మా సొంత కృషితోటి ఎలాంటి డబ్బులకు కానీ ఎవరికి కానీ ఆపివ్వకుండా లొంగకుండా వార్డు మెంబర్కి ఎన్ని ఓట్లు పడితే సర్పంచ్ కూడా అన్ని ఓట్లు నా ప్రమాణంగా ఆంజనేయుల సాక్షిగా మేము సర్పంచ్ ఓట్లు వేయించి మేము వార్డు మెంబర్ గెలిచి సర్పంచ్ని ఎమ్మెల్యే గారికి అప్పచెప్తామని ప్రమాణం చేస్తున్నాము. అగో చూసిండ్రు కదా, వార్డు నెంబర్కి ఎన్ని ఓట్లు పడతాయో గన్ని ఓట్లు పడాలి అని ప్రమాణం చేయబట్టి. గిట్లా సర్పంచ్ ఓట్ల కోసమే కాదు, పార్టీ కోసం సుత ప్రమాణం చేసిండ్రు. అదేవిధంగా మేము పార్టీకి ఎవరికి లొంగకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అడుగుజాడలో నడుస్తాము. దీనికి గ్రామ పెద్దల సమక్షంలో అందరికీ కలుపుకొని పార్టీగా పని చేసుకుంటూ సిద్ధాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని చెప్పని ప్రమాణం చేస్తున్నాము. చూసిండ్రు కదా, డైరెక్ట్ ఆంజనేయ స్వామి ముంగల్నే ప్రమాణం చేయబట్టి. గిల ప్రమాణం చూసి ఆంజనేయ స్వామి పరిశాన్ కావచ్చు, గిదెక్కడి కథరా నాయనా అని. ఇట్లా గీల ప్రమాణం ముచ్చట్టుంటే ఖమ్మం జిల్లాలో ఒకటే ఊర్లో ఒకటే ఇంట్లో ఇద్దరు ఆల్మొగలు సర్పంచ్గా నామినేషన్ వేసిండ్రు. అగో చూడుండ్రి మురుసుకుట్ట ఎట్లొస్తున్నారు. ఇద్దరుట్లా ఎవరు గెలిచినా మనకే లాభం అనుకున్నారేమో. ఇట్లా దినామొక చిత్రం అవుతున్నదుల్లో సర్పంచ్ ఎన్నికల పూట. కార్ పార్టీ ఏలువడిలా కారంత మందం కూడా తెలంగాణకి ఏం చెయ్యలే. మీదున్న గా పువ్వు పాటోళ్ళు కూడా అంత సరిగ్గా నిధులు ఇయ్యలే. అసలు తెలంగాణను అభివృద్ధి చేసిందే మా పార్టీ అని ఏ జిల్లాకు పోతే గా జిల్లాలో సీఎం సారు మైకుల ముంగట 2 పార్టీలను దంచుడే దంచుతున్నాడు కదా.
అయితే మరి సీఎం సారు గంత మాట అంటే గా పార్టోళ్ళు ఊకుంటారా? యువతల పార్టోళ్ళు కూడా గీ షెయ్యి పార్టీ సర్కార్ను అన్ని మోసాలే చేస్తున్నదని గాళ్ళు కూడా ఒకే మోక మీద అరుచుకున్నారు. సీఎం రేవంత్ అన్న జిల్లాల బాట బట్టి అటు కారు పార్టీని ఇటు పువ్వు పార్టీని అరుచుకుంటున్నాడు కదా. అగో గట్ల మమ్మల్ని ఎట్లా అరుచుకుంటావని గీ అలా మైకుల ముంగలకు వచ్చి గిట్లా అరుచుకున్నాడు తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద రామచంద్రరావు సారు. మీరు ఫ్యూచర్ సిటీ కాదు, ఏ ఒక దానికి కూడా ఏ సిటీకైనా సరే, అది అమృత్ పథకం కానివ్వండి, అది స్మార్ట్ సిటీ కానివ్వండి, స్వచ్ఛ భారత్ కానివ్వండి, ఎప్పుడు కూడా కేంద్రము ఏ రాష్ట్రానికి ఏ డెవలప్మెంట్ కోసం నిధులు ఆపలేదు. మీరు మీ రెండు సంవత్సరాల పాలనలో ఏమి చేయలేదు ప్రజలకు. మీరు చేయలేని చేతగానితనాన్ని ఈరోజు బీజేపీ మీద కేంద్రం మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ మీరు ఎవరు అడుగుపెట్టారండి? ఫ్యూచర్ సిటీ మీరు ఎక్కడ కట్టున్నారండి? దానికి ఏంది మీరు పెట్టారు? దానికి కేంద్ర నిధులు ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి? మీరు ఏదైనా ఆలోచించుకుంటున్నారా? సిటీ నిర్మాణం చేయాల్సింది, సిటీ ఇవన్నీ కూడా ప్లానింగ్ అంతా కూడా ఒక స్టేట్ సబ్జెక్ట్. అది కంకరెంట్లో ఉండే దాంట్లో ఆలోచిస్తారు. ఇన్నరు కదా, తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద మనిషి బాగానే పోరాటం చేస్తున్నాడు మళ్ళీ షెయ్యి పార్టీ సర్కారు మీద. ఇక గీ ముచ్చట గిట్లుంటే గీ అల్ల ఈటెల రాజేందర్ సారు జవహర్ నగర్ పోయి ఆడున్న డంపింగ్ యార్డు ఎన్నో దినాల సంది కొట్లాడుతున్నా ఎందుకు తీస్తలేరు అని చెప్పి బాగానే అరుచుకున్నాడు. బాధలేందో తెలిసిన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి కనీసం వారస్తేనే ఈ సమస్య పరిష్కారం అయిందని చెప్పి భావించినాం. కానీ వారి నాయకత్వంలో వాళ్ళ ఏరుబడిలో కూడా దీనికి మోక్షం లేదు కాబట్టి ఇవాళ తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమై వచ్చినాం. ఇలా మీడియా ద్వారా ఒక హెచ్చరిక చేస్తున్న ఈ ప్రభుత్వానికి, మీరు మర్యాదగా ఈ 10 లక్షల టన్నుల చెత్తని ఒకే దగ్గర వేసి దాదాపు 30-40 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రజల జీవితాలతో చెరగాటమాడే ప్రయత్నం చేయొద్దు. అంతేకాదు ఇక్కడ గుండ్ల చెరువు నుంచి మొదలు పెడితే ఇవాళ ఏదులాబాద్ చెరువు వరకు 10ల సంఖ్యలో గొలుసు కట్టు చెరువులలో ఇవాళ ఇది మూసీ నది కంటే కూడా డేంజరస్, ఇది కెమికల్ వాటర్ కంటే కూడా డేంజరస్. ఈ లీచి వాటర్తో చేపలు కాదు కదా ఏ జీవం బతికే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ 10ల సంఖ్యలో గొలుసు కట్టు చెరువులను విషపూరితంగా మార్చి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి జవహర్ నగర్ డంప్ యార్డును తరలించేంత వరకు భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది, భరతం పట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. సార్ అన్నది కూడా నిజమే. మరి ఎన్నో దినాల సంది ఎంతో మంది బాధపడుతున్నారు గీ డంపింగ్ యార్డు చేయబట్టి. మొత్తం మురికి వాసననే. మరి గీ చెత్త గిడికెళ్ళి ఎప్పుడు తీస్తారో ఏమో కానీ పబ్లిక్ అయితే మస్తు తిప్పల పడుతున్నారు. తొలగించాలి తొలగించాలి డంపింగ్ యార్డు తొలగించాలి, డంపింగ్ యార్డు తొలగించాలి, డంపింగ్ యార్డు తొలగించాలి. రామ్ కి డౌన్ డౌన్, రామ్ కి డౌన్ డౌన్, రామ్ కి డౌన్ డౌన్, రామ్ కి డౌన్ డౌన్. ఏమక్క ఇంకా ఎన్ని దినాలు గాతం సప్పుళ్ళు సేవ నప్పుళ్ళు గీ సల్లసలికి ఒక బీరెత్తే ఎట్లుంటది? అబ్బా ఆ కిక్కే వేరు. ఓమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఆర్తలు చెప్తున్నావా? మందు తాగమని సాటింపేస్తున్నావా అని నా మీదికి గరంగా కుర్రి. ఎందుకంటే గీ ముచ్చట నేనంటలేను, గీ ఆర్త చూస్తే అసలు ముచ్చట మీకే సమజైతది. అక్క చూస్తే ఐటీ నౌకరీ చేసేటట్టున్నది. సింహ చీకట్ల ఆగం కూడా అయిందా అనుకోగలరు. అక్క మంచిగా సుక్కేసి వచ్చిపోయేటోళ్ళకు గిట్ల సుక్కలు చూపిస్తుంది అన్నమాట. హగో చూసిరు కదా, రోజు తాగేటోళ్ళు గీ లెక్కన చెయ్యరు. అక్క గంట కంటే ఎక్కువ చేస్తా అన్నది. గిట్లా సొలుగుడే కాకుండా ఏం గులుగుతున్నదో ఈయన ఒకసారి. జగన్ మామ కానీ కేసీఆర్
అయ్యో పిచ్చయ్యా, నీకు తెలీదు, నాకు తెలుసు. తాడేపల్లి జగన్ ఇక్కడ, కేసీఆర్ హైదరాబాద్, ఒక హాఫ్ అన్ అవర్ ప్రయాణం. బెన్ సర్కిలే, ఒక హాఫ్ అన్ అవర్. జగన్ మామకి మా నాన్న తుఫాన్ల నుంచి ఆదుకున్నాడు. వీడియో కాదమ్మా, లైట్ చూసి చీకటి ఉందని లైట్. ఆటో మాట్లాడతాను, వెళ్తాను మీరు ఇంటికి. కొంచెం దూరం ఉండు. మన కేసీఆర్ వస్తాడు కదా, ఎక్కడ పోలే ఆంధ్ర కూర్చోండి. మేము వెళ్తాం. మత్తులో కూడా మర్చిపోకుండా కేసీఆర్ రావాలి, ఆంధ్రాలో జగన్ ఏలాలి అని బగ్గనే యాద్ చేసుకుంటున్నది కదా. గిట్లా జీడిమెట్ల షాపూర్ నగర్ చౌరస్తల అక్కలొల్లి ఇక వశపట్టక కొందరు పోలీసులకు ఫోన్ కొడితే పోలీసులు అక్కకు ఇక మొదలు సుక్క దిగాలని అంబులెన్స్కి ఫోన్ కొట్టి దవాఖానకు పంపిర్రు. ఇప్పుడు అక్క చేసిన లొల్లి అందరి ఫోన్లలో వినిపిస్తున్నది. ఈ వీడియో మత్తుగా వైరల్ అవుతుంది. అందరూ చూసుకుంటారు కదా బాయ్స్ ని, కానీ లేడీస్ తో చూడలేదు కదా. లేడీస్ ని చూసుకోండి. వీళ్ళందరూ అంటున్నారు లేడీస్ ఎవరన్నా పోరాడిందా ఇక్కడ కేసీఆర్ కోసం, కానీ ఆయన అంటే మాది ఆంధ్ర, ఆంధ్ర గాంధీ, ఆంధ్ర మాది విజయవాడ, ఆంధ్ర గాంధీ, ఆంధ్ర మాది విజయవాడ, మాది జగన్. మేము పుట్టింది తాడేపల్లి పెంచారు జగన్ మామ, కానీ కేసీఆర్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ సార్. అయ్యో పిచ్చయ్యా, నీకు తెలీదు, నాకు తెలుసు. తాడేపల్లి జగన్ ఇక్కడ, కేసీఆర్. ఇయ్యాల మీకోసం కడెక్కడెక్కత్తర్ నాకు వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేయండి ఫటాఫట్. గిన్ని దినాలు సర్కార్ బస్సుల అమ్మలక్కలు కొట్టుకునేదే చూసినాం గాని చాలా వెరైటీగా గీ బస్సుల కండక్టర్ అమ్మకు డ్రైవర్ అన్నకు లొల్లి అయ్యింది. గా లొల్లేందో ఈనుండ్రి. చెప్తా, నాకు ఎవరు దొరుకుతా వాడికి చెప్తా, అవన్నీ ఇరికిస్తా అంటాడు. వాడే నంగలు వాళ్ళు. నువ్వు ఎన్నిసార్లు నాకు లేట్ చేసినావు చెప్పు, నేను ఎక్కిన బస్ కి కావాలి. ఇది మిస్టేక్ అయినా మన పని రాగు, ప్రతిసారి లేట్ చేస్తాడు. అమ్మ పాపం అప్ప నుంచి అదే చెప్తాను. అగో ఇన్నరు కదా, ఎప్పుడు పోయినా మొత్తం లేటే పోతాడంట. ఎందుకయ్యా గట్ల లేట్ పోతున్నావు, నా జాబు పోయేటట్టు ఉన్నదని కండక్టర్ అమ్మ మస్తు బాధపడవచ్చు. ఇక గిల లొల్లి చిన్నగా నడవలేదు, మొత్తం తవ్వపోటీ గదే. ఇక పాపం తోటి ప్రయాణికులైతే మస్తు బాధపడ్డారు. ప్రతి ట్రిప్ కు ప్రతి స్టేజ్ కి పర్మనెంట్ మేడం, కాదమ్మా గింతకి గిల్లొల్లి ఏడయ్యింది అనుకుంటున్నారు. వరంగల్ నుండి ఎములాడ పోతుంటే అయ్యింది. ఇప్పుడు గీ వీడియో సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది మళ్ళా. చూసిండ్రు కదా, గివుల్లా ఇయాల్టి కత్తర్ నా కార్తలు. మళ్ళీ రేపు గిదే యాలకు మళ్ళీ ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. మరి నేను పోయొద్దునా, మరి ఉంటా, మరి నమస్తే.